How to get full marks in 10th class English examination. I am giving you the instructions here. Read the question paper very carefully. 10వ తరగతి పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ముందుగా మీరు ఇచ్చిన ప్రశ్న పత్రంలో ఉన్న ప్రశ్నలను జాగ్రత్తగా చదవాలి. పార్ట్ ఏ సమాధానాలని ఆన్సర్ బుక్లెట్లు రాయాలి. పార్ట్ బిలో ప్రశ్నలకు సమాధానాలను దాని మీదనే రాయాలి. ఓవర్ రైటింగ్ చేయకూడదు. ఇక 10వ తరగతి ఇంగ్లీష్ ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది? విద్యార్థులు 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలా? ప్రశ్నపత్రం గురించి చర్చిస్తూ ఎలా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలో తెలుసుకుందాం. మొదటగా పార్ట్ ఏ. పార్ట్ ఏ 60 మార్క్స్. ప్రధానంగా పార్ట్ ఏలో విద్యార్థులకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. దీనిలో రీడింగ్ ఏకు సంబంధించినటువంటి యూనిట్లో మాత్రమే ఏదైనా ఒక పారాగ్రాఫ్ అడుగుతారు. పారాగ్రాఫ్ను పూర్తిగా అర్థం చేసుకోవడం. ముందుగా ఇచ్చిన పారాగ్రాఫ్ని పూర్తిగా చదవాలి. పారాగ్రాఫ్లోని ప్రధాన అంశాలని గుర్తించాలి. ప్రతి వాక్యానికి అర్థం తెలుసుకొని ముఖ్యమైన వివరాలని గుర్తించాలి. ప్రశ్నల్ని జాగ్రత్తగా చదవటం. ఇచ్చిన ప్రశ్నల్లో ఏమడుగుతున్నారో బాగా అర్థం చేసుకోవాలి. ప్రశ్నల్లో కీవర్డ్స్ అంటే ముఖ్య పదాలు గుర్తించాలి. ప్రశ్న ఏ కోణంలో అడగబడిందో దాన్ని బట్టి సమాధానం సిద్ధం చేసుకోవాలి. సరైన సమాధానం ఎలా రాయాలి? పారాగ్రాఫ్లోని విషయం ఆధారంగా సమాధానం రాయాలి. కానీ పారాగ్రాఫ్లో ఉన్న లైన్స్ని కాపీ చేసి ఆన్సర్ రాయకూడదు. విద్యార్థుల సమాధానాన్ని తమ సొంత మాటల్లో అర్థవంతంగా రాయాలి. అవసరమైతే పూర్తి వివరణ ఇవ్వాలి. కానీ సమాధానం యొక్క నిడివి అంటే పొడవు, లెంత్ మితిమీరకుండా సరైన అర్థాన్ని అందించాలి. సమాధానం సంక్షిప్తంగా కానీ లేదా స్పష్టంగా ఉండాలి. ప్రతి ప్రశ్నకు మార్కుల ప్రాధాన్యత. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. కాబట్టి సమాధానం సంపూర్ణంగా ఉండాలి. సమాధానం సరైనదే కాకుండా పూర్తిగా ఉండేలా చూసుకోవాలి. అసలు విషయాన్ని మిస్ చేయకుండా రాయాలి. ఉదాహరణకి జర్నీ అనేటువంటి పాఠంలో నుంచి తీసుకోబడ్డ ఒక పారాగ్రాఫ్ మరియు ఒక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వబడింది. చూడండి. క్వశ్చన్: హౌ డిడ్ ద narrator's parents feel about his education and achievements? దీనికి ఆన్సర్ పారాగ్రాఫ్లో డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనం దీన్ని మన మాటల్లో ఇలా రాయాలి. The narrator's parents were extremely proud of him. His father had worked hard to provide for his education, and by achieving success, the narrator had fulfilled his father's dreams. This success also brought admiration and respect from the villagers to his parents. ఇలా ఆన్సర్ని రాయవలసి ఉంటుంది. ఇక తర్వాత స్పష్టత అంటే క్లారిటీ. సమాధానాలు పారాగ్రాఫ్లోని సమాచారం ఆధారంగా రాయబడ్డాయి. కానీ అసలు వాక్యాల్ని కాపీ చేయకుండా ఇక్కడ వివరించబడింది పై ఆన్సర్లో. సంక్షిప్తత.
సమాధానాలు మరీ పెద్దవి కాకుండా తగినంత వివరంగా 4 లేదా 5 వాక్యాలు రాయాలి. పూర్తి మార్కుల కోసం ప్రతి ప్రశ్నకు సమాధానం స్పష్టంగా మరియు అవసరమైన వివరాలతో రాయాలి. ఆన్సర్లో ప్రాపర్ టెన్స్ ఉండాలి, ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి, పంక్చువేషన్స్ని ఫాలో కావాలి, క్యాపిటల్ లెటర్స్ని ప్రాపర్గా ఉపయోగించాలి, కొట్టివేతలు ఉండరాదు. ముఖ్యంగా మీ హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండాలి. ఈ విధంగా సమాధానాలు రాస్తే విద్యార్థులు 3కి 3 మార్కులు పొందే అవకాశం ఉంటుంది ప్రతి ప్రశ్నకి. ఈ ప్రశ్నల్లో 3 ప్రశ్నలు పారాగ్రాఫ్కి సంబంధించినవి ఉంటాయి. ఒక ప్రశ్నకు సమాధానం మాత్రం విద్యార్థులు పూర్తిగా ఊహించి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాతగా క్వశ్చన్ నెంబర్ 5 to 8 దీనికి కూడా 3 మార్క్స్ ఉంటాయి. 4 ప్రశ్నలు 3 మార్కులు 12 మార్కులు టోటల్గా. క్వశ్చన్ నెంబర్ 5 to 8లో కూడా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. 4 క్వశ్చన్స్ పారాగ్రాఫ్ కింద ఉంటాయి. ఈ క్వశ్చన్ కింద కూడా మీరు ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది, కానీ పారాగ్రాఫ్ రీడింగ్ బి లేదా సి నుండి ఇవ్వబడుతుంది. 8వ ప్రశ్నకి మాత్రం 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. వాటిలో 3 కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్ని విద్యార్థి ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. దీనికి సమాధానాలు రాసేటప్పుడు కూడా పైన చెప్పిన విషయాలే గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత 9 నుంచి 12 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి 2 మార్కులు ఉంటాయి. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇవ్వబడుతుంది. డయాగ్రామ్ని జాగ్రత్తగా చదవాలి. దీంట్లో పై చార్ట్, బార్ చార్ట్, టేబుల్ డయాగ్రామ్, ట్రీ డయాగ్రామ్, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. దీన్నే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వర్బల్ ఐటమ్ అంటారు. ఇచ్చిన 4 ప్రశ్నలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమాధానాన్ని 2 లేక 3 వాక్యాలు రాయాలి. వీటిలో కూడా ఒక సమాధానం విద్యార్థి ఊహించి రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 13. ఈ విభాగంలో ప్రశ్నపత్రంలో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. వీటిలో 6 లైన్లను అండర్లైన్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్లతో సహా. దీన్ని రీరైటింగ్ ద సెంటెన్సెస్ అని లేదా సింథసిస్ అని అంటారు. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మాట్లో విద్యార్థులు వారికి ఇచ్చిన ఆన్సర్ బుక్లో సమాధానాలు రాయవలసి ఉంటుంది. ఏవేని 4 ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఉంటుంది, కానీ విద్యార్థులు పూర్తిగా 6 ప్రశ్నలకు సమాధానం ఇస్తే మంచిది. ఎందుకంటే ఒకవేళ 2 ఆన్సర్స్ తప్పైనా కూడా ఈ విభాగంలో పూర్తిగా అంటే 4 2 8 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వీటిని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని అంటారు. వీటిలో కామన్గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్స్. ఈ విభాగంలో యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఇచ్చేసి ప్యాసివ్ వాయిస్లో మార్చమని అడగవచ్చు, లేదా ప్యాసివ్ వాయిస్లోకి ఇచ్చేసి యాక్టివ్ వాయిస్లోకి మార్చమని అడగవచ్చు. ఈ విషయం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా వర్తిస్తుంది. ఇక ఈ విభాగంలో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే కంబైనింగ్ సెంటెన్సెస్. ఇక్కడ మీకు ఇస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. యూజింగ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యూజింగ్ నో సూనర్ దాన్, యూజింగ్ హార్డ్లీ వెన్, యూజింగ్ స్కేర్స్లీ వెన్, using if class, relative pronouns like when, where, how, etc. Using conjunctions though, although, even though, as well as,
సో దట్ నాట్ ఆర్ సో దట్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్, using besides, using but, using as, using in order to, using to. ఇట్లాంటి వాటితో సెంటెన్స్ కంబైన్ చేసి రాయవలసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 14, దీనికి 10 మార్క్స్ ఉంటాయి. ఇవి మేజర్ డిస్కోర్సెస్. ఇది 14వ ప్రశ్న. ఈ విభాగంలో మీకు 2 ప్రశ్నలు ఉంటాయి. ఇవి ప్రధానంగా మేజర్ డిస్కోర్సెస్. వీటికి 10 మార్కులు. అంటే చాయిస్ ఉంటుంది కాబట్టి ఒకదానికి 10 మార్కులు. మొదటి ప్రశ్న గ్రూప్ ఏకు సంబంధించింది. మొదటి ప్రశ్నలో గ్రూప్ ఏలో ఈ కింది మేజర్ డిస్కోర్సెస్ ఉంటాయి. 1 నేరేషన్, 2 డిస్క్రిప్షన్, 3 డ్రామా ఆర్ ప్లే స్క్రిప్ట్, నెక్స్ట్ కాన్వర్జేషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ, బయోగ్రఫీ, కొరియోగ్రఫీ స్క్రిప్ట్. చాయిస్ క్వశ్చన్లో కూడా ఈ కింద ఇచ్చినటువంటి మేజర్ డిస్కోర్సెస్ ఉంటాయి. అంటే గ్రూప్ బి చాయిస్ క్వశ్చన్స్లో. దీనిలో ఎస్సే రైటింగ్, స్టోరీ, నారేటివ్ రైటింగ్, లెటర్ రైటింగ్, స్పీచ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్ లేదా న్యూస్ రిపోర్ట్స్, బయోగ్రఫికల్ స్కెచ్. గ్రూప్ ఏలో మరియు గ్రూప్ బిలో ఉన్న డిస్కోర్సెస్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఈ విషయంలో అంటే గ్రూప్ ఏలో డిస్కోర్సెస్కి అన్నీ కూడా టెక్స్ట్ బుక్ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి వాటితో అసోసియేట్ అయి ఉంటాయి. గ్రూప్ బిలో ఉన్న డిస్కోర్సెస్ మాత్రం టెక్స్ట్ బుక్ ప్యాసేజ్కి ఎలాంటి లింకు ఉండదు. ఇది గమనించాలి. ఇక 15వ ప్రశ్న. 15వ ప్రశ్నకి 5 మార్కులు ఉంటాయి. ఈ విభాగంలో మైనర్ డిస్కోర్సెస్ గురించి అడుగుతారు. కామన్ మైనర్ డిస్కోర్సెస్ రకాలు. దీంట్లో మెసేజ్ రైటింగ్ ఉంటుంది, డైరీ ఎంట్రీ, నోటీస్ రైటింగ్. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని అడుగుతారు. ఇక క్వశ్చన్ నెంబర్ 16, దీనికి కూడా 5 మార్కులు ఉంటాయి. దీనిలో ఇన్విటేషన్ రైటింగ్, పోస్టర్ మేకింగ్, ప్రొఫైల్ రైటింగ్. మేజర్ డిస్కోర్సెస్కి మైనర్ డిస్కోర్సెస్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాలు. మైనర్ డిస్కోర్సెస్కి మేజర్ డిస్కోర్సెస్తో పోలిస్తే లెంత్ తక్కువగా ఉంటుంది. అంటే రాయవలసినటువంటి మ్యాటర్ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే మేజర్ డిస్కోర్సెస్కి 10 మార్క్స్, మైనర్ డిస్కోర్సెస్కి 5 మార్క్స్. మైనర్ డిస్కోర్సెస్ రాసేటప్పుడు విద్యార్థులు రంగుల పెన్సిళ్ళు ఉపయోగించవచ్చు, డెకరేట్ చేసుకోవచ్చు. కానీ ఆ కలర్స్ తగిన మోతాదులో ఉంటే బాగుంటుంది. మనం మొహానికి పౌడర్ వేసుకుంటాం, కానీ ఎక్కువ వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. తగినంత డెకరేషన్ ఉంటేనే బాగుంటుంది. ఇక పార్ట్ బి. ఈ పార్ట్ బి పేపర్ని మీకు చివరి గంటలో ఇస్తారు లేదా అర్ధగంట. సమాధానాలు దాని మీద రాసి దాన్ని ఆన్సర్ పేపర్కి అటాచ్ చేయవలసి ఉంటుంది. దీనికి 20 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 17 to 21. ఈ విభాగంలో మీకు ఒక ఇండిపెండెంట్ అన్సీన్ పోయం ఇస్తారు. ఆ పోయం కింద 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఎదురుగా ABCDE ఆప్షన్స్ ఉంటాయి. ప్రశ్నను చదివి మీరు ఎదురుగా ఉన్న బ్రాకెట్లో మీరు ఎంచుకున్న ఆప్షన్ని రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 22 నుంచి 26 వరకు 5 మార్కులు. దీన్ని ఎడిటింగ్ ప్యాసేజ్ అని అంటాం.
ఈ విభాగంలో మీకు టెక్స్ట్ బుక్లోంచి ఒక ప్యాసేజ్ ఇవ్వబడుతుంది. 5 వాక్యాలకు ప్రతి వాక్యానికి నెంబర్ ఇవ్వబడుతుంది. వాక్యంలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. ఆ సెంటెన్స్ని చదివి ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకొని తిరిగి ఆ వాక్యాన్ని సరిచేస్తూ పూర్తిగా రాయవలసి ఉంటుంది. కొంతమంది విద్యార్థులు కేవలం మిస్టేక్ మాత్రమే రాస్తారు. అలా రాస్తే మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ మిస్టేక్ జనరల్గా స్పెల్లింగ్కి సంబంధించిందై ఉండవచ్చు, టెన్స్కు సంబంధించిందై ఉండవచ్చు, ఆర్టికల్కి సంబంధించిందై ఉండవచ్చు, ప్రిపోజిషన్కి దానికి సంబంధించిందై ఉండవచ్చు, అడ్జెక్టివ్ మరియు అడ్వర్బ్లకు సంబంధించిందై కూడా ఉండవచ్చు, లేదా అగ్రిమెంట్ ఆఫ్ వర్బ్ దానికి కూడా సంబంధించిందై ఉండవచ్చు. కాబట్టి విద్యార్థి అన్ని రకాలుగా ఆలోచించి ఈ ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. దీనిలో మార్కులు రావాలంటే ప్రధానంగా విద్యార్థి క్షుణ్ణంగా లెసన్ చదవవలసి ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 22 అక్కడి నుండి 26 వరకు 5 ప్రశ్నలు 5 మార్కులు. దీన్నే క్లోజ్ టెస్ట్ అని అంటారు. పరీక్షలో ఏదైనా ఒక ఇండిపెండెంట్ పారాగ్రాఫ్ ఇస్తారు. అంటే టెక్స్ట్ బుక్లో మనకు కనిపించదు అది. ఈ పారాగ్రాఫ్లో 5 బ్లాంక్స్ ఉంటాయి. దాని కింద భాగంలో 5 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఎదురుగా 4 ఆప్షన్స్ ఉంటాయి. విద్యార్థి ప్రశ్న చదివి సరైన ఆప్షన్ని ఎంచుకుని దాని పక్కన ఏ లేదా బి లేదా సి లేదా డి రాయవలసి ఉంటుంది. ఇది క్వశ్చన్ పేపర్ రాసేటువంటి పద్ధతి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ప్రతి క్వశ్చన్కి నెంబర్ వేయండి, అందంగా రాయండి, కొట్టువేతలు ఉండరాదు, ఓవర్ రైటింగ్ ఉండరాదు. ప్రతి విషయాన్ని అంటే ముఖ్యంగా లెటర్ కానీ, మేజర్ డిస్కోర్స్ కానీ, మైనర్ డిస్కోర్స్ కానీ ఫ్రెష్ పేజీలో రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ.